హై వ్యూస్. మామూలుగా సినిమాల్లో చూపించేది రియల్ లైఫ్లో చెక్ చేస్తే కొన్ని స్టాలీగా అబ్బే పొంతలేదురా అంటారు. కొన్ని వచ్చేసి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ నిజమేరా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సుకుమార్ లెక్కల మాస్టర్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు అనుకుంటాం, బట్ లెక్క మొత్తం తప్పింది. సినిమాలో చూపించింది సొల్లు అండ్ అల్లు అర్జున్ చూపించింది సొల్లు. అటు ఇటు చేసి ఇప్పుడు కోటి ప్రభుత్వం సరిపోతా తలనొప్పులు. సినిమాలో ఏమని చూపించాడు? కోటి ఎర్రచందనం సారు, పుష్ప సారు, మంగళం సీను వాళ్ళు ఇల్లు కదా సారు, అసలుడికి అమ్ముకుంటే కోటిన్నర వచ్చి టన్నుకని చెప్పేసి అంటాడు. తీరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మన తిరుమల తిరుపతికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు మన శివాలయం ఉండిద్ది అనమాట. ఏది కొండ నుంచి దిగ్గానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఎర్రచందనం పెద్ద డంప్ ఉంటుంది. అక్కడ దాదాపు అది కొన్ని వేల కేజీలు ఉండొచ్చు, లక్షల కేజీలు ఉండొచ్చు. అంత పట్టుబడింది. పట్టుబడకుండా ఇంకెంత ఎక్స్పోర్ట్ అయింది అంటే తర్వాత సంగతి. ఈ పట్టుబడిన దానిని ఏం చేస్తారంటే వేలం వేస్తారు, ఆక్షన్ పెడతారు. దానిలో పాల్గొన్న వాళ్ళు టెండర్లు తగ్గించుకుంటారు. ఒక్కొక్కరు ఇదిగో ఇన్ని టన్నులు కొంటాం, ఇన్ని టన్నులు కొంటాం, ఇంత రేటు ఇంత రేట్ అని. గవర్నమెంట్ ఏం చేసింది, మరీ సినిమాలో చూపించినంత 1,50,00,000 కాదులే కానీ టన్నుకి 70 లక్షలు పెడదామయ్య అని చెప్పేసి ఆక్షన్ పిలిచారు. వచ్చింది ఎంతో తెలుసా? 50 లక్షలు. హలో, చైనాలో, జపాన్లో, సింగపూర్లో, కొరియాలో డిమాండ్ లేదండి, ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. సో 50 లక్షల నుంచి మేము వేయలేమని చెప్పేసి టెండర్లు వచ్చాయి. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, ఇది పెద్ద మాఫియా. సినిమాలు చూపించినట్టు పెద్ద సిండికేట్. ఎవడు కూడా టెండర్లు వేయొద్దు. టెండర్లు కనుక వేయాలి అంటే ఇదిగోరా మన సిండికేట్లో ఉన్న వాళ్ళే వేయాలరా. అరే నువ్వు 40కే రా, అరే నువ్వు 50కే రా, నువ్వు 51కే రా, అంతే. ఇంకెక్కువ మించి అంతకుమించి వెళ్ళకూడదు. గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఒక వేలం పాట పెట్టారంటే తక్కువ రేటుకి వెళ్ళిపోయిందిరా, విలువైంది అంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. వాళ్ళంతా ఒక మ్యాటర్ అనుకొని వచ్చిన దానిలో మన ప్రాఫిట్ షేర్ చేసుకుందాం. పాట అయితే నువ్వు 40కే, నువ్వు 50కే, నువ్వు 51కే, ఇంకా అంతకుమించి వద్దు. ఫైనల్ 51కి వచ్చింది. దెన్ వీళ్ళు టీం అంతా కూడా షేర్ చేసుకుంటారు. మళ్ళీ ఇలా గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంత బ్యాచ్కి వాటాలు వెళ్తాయి, పోలీసులకి వెళ్తాయి కదా, అది వేరే కథ. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, సినిమాలోనేమో ఎర్రచందనం వచ్చేసి టన్ను వచ్చేసి 1,50,00,000 అండి. అంటే అంత కేజీ వచ్చేసి 15,000 రూపాయలు. అఫ్ కోర్స్ రేపటి రోజు ఈ ఎర్రచందనంతో తయారు చేసినటువంటి ఒక వస్తువు అది 1/2 కేజీ బరువు ఉన్నా సరే 50,000 అమ్ముతారు. ఎందుకంటే వేస్టేజ్ పోయింది కదా. అలా ఈ ఎర్రచందనంతో ఖరీదైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు తయారు చేస్తారు. ప్రకారం చక్కే కదా ఎర్రచందనం అంటే. అయితే ఇప్పుడు కొనేవాళ్ళు లేరని ఒక టాకు, అండ్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసి మొత్తం చేసేస్తారు, ఇంకేముంది అక్కడ అని చెప్పేసి ఇంకో టాకు. బట్ మొత్తంగా అయితే సినిమాలో చెప్పింది అల్లు అర్జున్ ఏమో 1,50,00,000 టన్ను అని, మన లెక్కల మాస్టర్ సుకుమార్ చూపించింది అదే 1,50,00,000 టన్ను అని. తీరా ఈరోజు ఆక్షన్ 70 లక్షలు రా బాబు టన్ను అని పిలిస్తే 50 లక్షల నుంచి మేము ఇవ్వలేము బాబు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఎంతో ఘోరమో చూడండి. ఈ పుష్ప చెప్పింది విని ఎర్రచంద్రం మొక్కలు నాటిన వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏది వాళ్ళు వేయించేస్తారు రిమైనింగ్ వాటిలో. ఇంకొంతమంది తెలిసి తెలియకుండా పిచ్చోళ్ళకి మళ్ళీ అడవిలోకి వెళ్ళి, ఆ శ్రేష్ఠ అడవుల్లోకి వెళ్ళి ఎర్రచంద్రం వెతుక్కుంటూ దాన్ని కొట్టేసి తెచ్చి దొరికిన వాళ్ళు కొంతమంది, కొట్టేసుకొచ్చి బయట అమ్ముకున్న వాళ్ళు కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలు చూసి బాగుపడుతున్నాయి కానీ చెడిపోతున్న వాళ్ళు 90% తయారవుతా ఉన్నారు. సో మొత్తంగా ఇప్పుడు వచ్చిన 50 లక్షలకి కూటమి గవర్నమెంట్ అమ్మిందా? జనాలు మొత్తం ఏమనుకుంటారు, సినిమాలో 1,50,00,000 చూపిస్తే 50 లక్షలకి అమ్మారు అంటే ₹1 నొక్కేశారా అన్నటువంటి ఫీల్. పోనీ వీళ్ళు అమ్ముదామంటే ఫారిన్ ట్రేడ్ రూల్స్ ఒప్పుకో, స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయకూడదట, మధ్యలో ఆక్షన్ పిలిచే చేయలేదు ఏదైనా. పోనీ అలా అమ్ముదామన్నా సరే అది లేని కొత్త తలనొప్పులు అనవసరంగా వేస్ట్ కదా. మొత్తంగా కూటమి గవర్నమెంట్ సరికొత్త తలనొప్పులు తీసుకొచ్చాడు ఈ పుష్పరాజు, ఆ సుకుమార్ ఇద్దరు కలిసి.